పోక్సో యాక్ట్ సెక్షన్ 18 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇది ఒక బేసిక్ ఐడియా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు ఈ సెక్షన్ ఏంటంటే పనిష్మెంట్ ఫర్ అటెంప్ట్ టు కమిట్ అఫెన్స్, అంటే ఒక నేరం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది నేరమే అవుతుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక వ్యక్తి దొంగతనం చేయాలని చెప్పేసి ఒక పాకెట్లో చేపెట్టాడు. పాకెట్లో ఏం లేదు కానీ పట్టుకున్నారు, అది దొంగతనం కిందకే వస్తుంది. అంటే దొంగతనం చేసే ప్రయత్నం కిందకి వస్తుంది. కాబట్టి దొంగతనం చేస్తే ఎంత శిక్ష విధిస్తారో దాంట్లో సగం శిక్ష వాడికి విధించే అవకాశం ఉంటుంది. అలాగే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించి నేరాలు చేస్తే దాంట్లో సగం శిక్ష వీడికి పడే అవకాశం ఉంటుంది. యావజ్జీవ కారాగార శిక్ష విధించి నేరం చేయడానికి ప్రయత్నిస్తే దాంట్లో సగం శిక్ష వీడికి ఉంటుంది. ఇది పోక్సో యాక్ట్లో అది సెక్సువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నించాడా, అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడా, లేకపోతే సెక్సువల్ హరాస్మెంట్ చేయడానికి ప్రయత్నించాడా, దీన్ని బట్టి ఈ శిక్ష అనేది ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకి శిక్ష అనేది ఆ నేరం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఏ నేరం చేయడానికి ప్రయత్నించాడో దాన్ని బట్టి ఈ నేరస్తుడికి శిక్ష అనేది ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్నపిల్లలు అంటే 18 years కాకపోతే వాటికంటే తక్కువ ఉండొచ్చు. వాళ్ళని మాటలతోని మభ్యపెట్టడము, ప్రలోభ పెట్టడము, డబ్బులు ఇవ్వడము, చాక్లెట్ వేయడము, గిఫ్ట్లు ఇవ్వడము, ఈ విధంగా వాళ్ళని లోబరుచుకొని వాళ్ళపై నేరాలు చేసుకుంటారు చాలామంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. సో అందరికీ ఈ వీడియో గురించి షేర్ చేయండి. ఒక బేసిక్ అవేర్నెస్ ఇది. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. Thank you so much. Me, Advocate Ramesh Pitla. Thank you.